హాయ్ ఫ్రెండ్స్, అగ్నివీర్ వాయు ఇంటేక్ ఏదైతే ఉందో 01/2025కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 17 జనవరి 2024. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 6th అనమాట, ఫిబ్రవరి 2024 అయితే అయిపోతుంది. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఫ్రెండ్స్, దీనికి అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఏజ్ ఇక్కడ మనకి 2 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, మనకి 2nd జనవరి 2004 అనమాట, అలాగే 2nd జూలై 2007 ఈ డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అన్మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి అప్పర్ ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్ అనమాట. సో ఈ డేట్స్ మధ్య కనుక డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి ఇక్కడ సైన్స్తో పాటు మనకి ఇంటర్మీడియట్ ఉన్నది, అలాగే జనరల్ ఇంటర్మీడియట్ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫస్ట్ ఇక్కడ మనకి కేటగిరీ 1లో సైన్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్తో పాటు మనం ఇంటర్మీడియట్ చదువుకొని 50% మార్క్స్తో పాటు ఇంగ్లీష్లో కూడా 50% మార్క్స్ ఉంటే ఒక క్రైటీరియా అనమాట, మనకి ఎలిజిబుల్ అయితే అవుతాం. ఇంకా సెకండ్ క్రైటీరియా వచ్చేసరికి ఇక్కడ మనకి డిప్లొమా అయితే ఇచ్చారు, 3 years డిప్లొమా అనమాట. ఒక 50% మార్క్స్ అయితే ఉండాలి, ఇంగ్లీష్లో కూడా 50% ఉండాలి. ఒకవేళ డిప్లొమాలో మీకు ఇంగ్లీష్ లేకపోతే కనుక ఇంటర్మీడియట్లో కానీ 10thలో కానీ మీకు 50% ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇంక ఇక్కడ మనకి డిసిప్లిన్స్ అనమాట, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇలాగా. తర్వాత మన ఐటీ కూడా ఉన్నది. ఈ వీటిలో ఏదో ఒక బ్రాంచ్లో మీరు 3 years డిప్లొమా చేసినా కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా థర్డ్ క్రైటీరియా వచ్చేసరికి ఇక్కడ మనకి 2 years వొకేషనల్ కోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫిజిక్స్, మ్యాథ్స్ ఉండాలన్నమాట. ఇంగ్లీష్లో 50% మార్క్స్ అనేది కామన్గా ఉండాలి. ఇదో క్రైటీరియా అనమాట. ఇంకా బిఏ వచ్చేసరికి మన అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ 50% మార్క్స్తో పాటు ఇంగ్లీష్లో కనుక 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా కూడా మనకి ఇక్కడ 2 years వొకేషనల్ కోర్స్ చేసినా కూడాను దీనికి 50% మార్క్స్తో దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్, ఇంకా దీనికి అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నదన్నమాట. 250 రూపీస్ అయితే పే చేయాలి మనం ఆన్లైన్లో. 250 రూపీస్ అనమాట, 250 రూపాయలు ఫీజు పే చేయాలి. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి రిటర్న్ టెస్ట్ అయితే మనకి 13 October 2023 అని టెంటేటివ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది అక్రాస్ ఇండియా. ఇంకా అదర్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అగ్నివీర్ వాయుకి సంబంధించి హైట్ మేల్కి వచ్చేసరికి 152.5 centimeters ఉండాలి, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 152 centimeters అయితే మినిమం అయితే ఉండాలన్నమాట. ఇంకా హిల్ ఏరియాస్కి 147 centimeters అయితే ఉండాలన్నమాట. ఇంకా ఇక్కడ మనకి వెయిట్కి తగ్గట్టుగా హైట్ అండ్ వెయిట్ అనేది ప్రొపోర్షనేట్గా అయితే ఉండాలన్నమాట. ఇంకా చెస్ట్ అనేది 5 centimeters అయితే ఎక్స్పాండ్ అయితే అవ్వాలి. ఇంకా విజువల్, డెంటల్, హియరింగ్ ఇవన్నీ కూడా మనకి స్టాండర్డ్స్ అయితే ఇచ్చో దాని ప్రకారం మనం ఫుల్ఫిల్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, అలాగే పిఈటీ ఉంటుందన్నమాట, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటీ, అలాగే మనకి అడాప్టబిలిటీ టెస్ట్ 1 and 2 పెడితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక పిఎఫ్టీకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. అగ్నిపత్ vayu.u.cdac.in అనమాట. కిందకు వచ్చేసి ఇక్కడ మన అగ్నివీర్ వాయు ఇంటేక్ 01/2025కి సంబంధించి ఇది అయితే లాగిన్ ఫామ్ అనమాట. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని ఉంది, దీని మీద మొదట మనం క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇదైతే మన రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. అగ్నివీర్ వాయు ఇంటెక్ 01/2025 సంబంధించి క్రియేట్ అకౌంట్ అనమాట. ద సెలక్షన్ టెస్ట్ ఫర్ అగ్నివీర్ వాయు ఈజ్ ఓన్లీ ఫర్ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అనమాట. అక్రాస్ ఇండియా అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజ్ క్రైటీరియా అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మీ యొక్క 10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్
సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అనాలి. మీకు ఓటీపీ వస్తుంది. అలాగే పైన ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. అలాగే పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి మనం రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి 2 ఓటీపీస్ వచ్చి మనం ఎంటర్ చేసామన్నమాట. ఇంకా రిజిస్టర్ బటన్ క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఎలా అయితే వచ్చింది, యూ హ్యావ్ సైన్డ్ అప్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ చెక్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ మొబైల్ SMS ఫర్ సిస్టమ్ జనరేటెడ్ పాస్వర్డ్. మనకి పాస్వర్డ్ అయితే వచ్చింది. మన ఇచ్చినటువంటి ఈ ఈమెయిల్ ఐడి విత్ దిస్ పాస్వర్డ్ మనం లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అయితే మనకి వచ్చిందనమాట. మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో వచ్చినటువంటి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసాము, క్యాప్చా ఇచ్చేసాము అనమాట. లాగిన్ అవ్వాలి. లాగిన్ అన్నాము. ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఏదైతే మనకు కావాల్సినటువంటి పాస్వర్డ్ని మనం ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన దాంతో మనం రీప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అయితే ఇచ్చారు. పాస్వర్డ్ లెంత్ షుడ్ బి బిట్వీన్ 8 to 16 క్యారెక్టర్స్. మనకి 8 నుంచి 16 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్, వీటిలో ఏదో ఒకటి అలాగే మనం జనరేట్ చేసుకొని కన్ఫర్మ్ చేసేసి క్యాప్చా ఇచ్చేసి మనం రీసెట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది, పాస్వర్డ్ రీసెట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో మనం ఓకే అని చేయాలన్నమాట. ఓకే అన్నాము. ఇక్కడ మనకి అప్లికేషన్ అంటే మన డాష్బోర్డ్ అయితే ఓపెన్ అయిందనమాట. అగ్నివీర్ వాయు ఇంటేక్ 01/2024 ఇక్కడ లాగౌట్ ఇచ్చారు. ఇక్కడ మనం ఫిల్అవుట్ చేయాల్సినటువంటి ట్యాబ్స్ అయితే ఇచ్చారనమాట. పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్, సిటీ సెలక్షన్ ఎగ్జామినేషన్ కోసం, ఇంకా ASC సెలక్షన్, ప్రివ్యూ, అప్లికేషన్ స్టేటస్ ఇలాగనమాట. ఇక్కడ మనకి ఫీజు అయితే 250 రూపీస్ పే చేయాలని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ వేరే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట. మేము చదువుకోవాలి. కిందకి రావాలి. కిందకు వచ్చేసి మనకి టిక్ ఆన్ చేయాలి. ఇదేమో కంటిన్యూ టు రిజిస్ట్రేషన్ అనాలి. ఫ్రెండ్స్ మనం కంటిన్యూ టు రిజిస్టర్ అన్నాము. ఇదైతే లోడ్ అవుతున్నది. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే వచ్చి మన నేమ్ వచ్చింది. మన యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో యాజ్ పర్ 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెలెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో మీకు 10th క్లాస్ ప్రకారం ఇక్కడ మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్, తర్వాత డే అలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు ఈ ఆర్ యూ సర్వింగ్ NCE ఆఫ్ IIF, మీరు IIFలో వర్క్ చేస్తూ ఉంటే లేకపోతే అర్వేస్ నో పెట్టాలన్నమాట. ఇంకా మెరిటల్ స్టేటస్ అనేది కంపల్సరీగా అన్మ్యారీడ్ ఉండాలి. మ్యారీడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ దీనికి అనమాట. సో అన్మ్యారీడ్ కంపల్సరీ అన్మ్యారీడ్ ఉండాలి. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి సేవ్ అండ్ కంటిన్యూ బటన్ ఉంది. దీని మీద మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ 2 ట్యాబ్స్ కంప్లీట్ చేసాము. ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ట్యాబ్లో ఉన్నాం అనమాట. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు మనకి. ఇంటర్మీడియట్, వెదర్ ఫిజిక్స్ మ్యాథ్స్ చదివినా లేకపోతే వితౌట్ ఫిజిక్స్ మ్యాథ్స్ అంటే సైన్స్ సబ్జెక్ట్ అయినా ఇంటర్మీడియట్, లేదంటే మామూలుగా మీరు ఇంటర్మీడియట్ చేస్తే ఇంటర్మీడియట్ బేస్ అయితే దీని మీద క్లిక్ చేయాలన్నమాట. లేదా మీరు డిప్లొమా బేస్తో మీరు చేస్తూ ఉంటే ఈ అప్లై ఇది టిక్ చేసుకోవాలి. లేదంటే వొకేషనల్ కోర్స్ ఏదైతే ఉందో 2 yearsది వాళ్ళైతే ఇది తీసుకోవాలన్నమాట. సో నేను ఇదైతే క్లిక్ చేశాను. నాకు సంబంధించి మీకు ఏది అప్లికబుల్ అయితే అది క్లిక్ చేయాలి. కిందకి రావాలి. మీరు ఇక్కడ ఇంటర్మీడియట్ ఇస్తే హ్యావ్ యూ బీన్ డిక్లేర్డ్ పాస్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ అండ్ ఇంగ్లీష్ ఆల్సో. ఇక్కడ ఏంటంటే మనకి వీళ్ళు మొత్తం ఇంటర్మీడియట్ అగ్రిగేట్లో మనకి 50% మార్క్స్ ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్లో కూడా మనకి 50% మార్క్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం డిక్లరేషన్ ఇస్తున్నాం అనమాట. ఎస్ పెట్టాలి. సో హ్యావ్ యూ బీన్ డిక్లేర్డ్ యాజ్ పాస్ ఇన్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. మనం ఫిజిక్స్ మ్యాథ్స్లో కనుక మీరు చదువుకొని ఉంటే ఇది ఎస్ పెట్టాలన్నమాట. లేదు మీరు అదర్ ఆర్ట్స్ కానీ ఇంకా కూడా ఏదైతే మెన్షన్ చేయాలి. ఇంటర్మీడియట్ స్ట్రీమ్ ఏదైతే ఉందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సైన్స్ అయితే ఇది తీసుకోవాలి, ఆర్ట్స్ వాళ్ళు ఇది తీసుకోవాలి, కామర్స్ వాళ్ళు అయితే ఇది తీసుకోవాలన్నమాట. అది మీరు పైన ఇచ్చినటువంటి ఆప్షన్ మీద ఆధారపడి ఇది మనకి హైలైట్ అయితే అవుతుంది. మీరు కనుక ఇక్కడ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఎస్ పెట్టుకుంటే మీకు ఇక్కడ సైన్స్ వస్తుంది. లేదు నో పెడితే కనుక మీకు ఆర్ట్స్ ఇవైతే వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇవి వస్తాయి, ఆర్ట్స్ కామర్స్ వస్తాయి.
మీరు అదే మీరు ఇక్కడ ఎస్ పెడితే కనుక ఈ మీరు సైన్స్ సబ్జెక్ట్ చదువుకుంటే కనుక మీరు సైన్స్ కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కిందకి రావాలి. ఇంకా గ్రూప్ అప్లయింగ్ ఫర్ సెలెక్ట్ an ఆప్షన్ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, సైన్స్ సబ్జెక్ట్సా అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్సా, లేకపోతే బోత్ సైన్స్ అండ్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్సా. మీరు సైన్స్ సబ్జెక్ట్స్తో చదువుకుని ఉంటే ఇంటర్మీడియట్ గ్రూప్ ఇదైతే తీసుకోవాలి. ఇంకా అదర్ దాన్ సైన్స్ కాకుండా ఉన్న వాళ్ళు సెకండ్ సెలెక్ట్ చేయాలి. ఇంకా బోత్ రెండు కనుక ఉంటే మూడోది తీసుకోవాలన్నమాట. సో ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఏదైతే ఉందో మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి అన్నీ ఉంటాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్, ఇలాగ తెలంగాణ స్టేట్ అలా ఉంటాయి అన్నమాట. మనం చెక్ చేసుకోవాలి. లేకపోతే కనుక మనకి ఇక్కడ లాస్ట్లో అదర్ అని ఉంటుంది, అది తీసుకొని మీరు ఆ లిస్ట్లో లేనిది ఏదైనా ఉంటే మీరు టైప్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. కిందకి రావాలి. ఎంటర్ అగ్రిగేట్ గ్రాస్ పర్సంటేజ్ ఏదైతే ఉందో మినిమం 50% మ్యాండేటరీ, కంపల్సరీకి మనకి 50% అయితే ఉండాలన్నమాట. ఇంటర్మీడియట్లో మీరు ఏ సైన్స్ కానీ సైన్స్ కాకపోతే మీకు 60% కంపల్సరీగా ఉండాలి. ఇంకా ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీకు 59.99 వచ్చినా కూడాను మిమ్మల్ని 59 కింద తీసుకుంటారు కానీ 60 కింద తీసుకోరు అనమాట. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీరు ఇలాగా పర్సంటేజ్ ఆఫ్ అగ్రిగేట్ అయితే మెన్షన్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క మార్క్ షీట్ ప్రకారం దాన్ని ఎంటర్ చేయాలి. ఇంకా కిందకు వచ్చేయాలి. ఇండికేటింగ్ గ్రేడింగ్ సిస్టమ్ యాజ్ పర్ మార్క్ షీట్, మీ పర్సంటేజా సిజిపిఏనా ఈ గ్రేడ్ సిస్టమా ఇదే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనకి సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్, ఇక్కడ మనకి ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, మీకు బయాలజీ ఉంటే ఇది, ఇక్కడ మీకు అప్టైన్డ్ మార్క్స్, టోటల్ మార్క్స్ కాదు, ఇక్కడ సిజిపిఏ ఇచ్చారు కాబట్టి సిజిపిఏ ఇవ్వాలి. సబ్జెక్ట్ వైజ్ పర్సంటేజ్, సపోజ్ మీకు ఇంగ్లీష్లో కనుక టోటల్ పర్సంటేజ్ 9.5 ఉంటే మీకు 8.5 వస్తే కనుక ఇక్కడ మీ పర్సంటేజ్ ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో చూపించలేదన్నమాట. సో మనం ఎంటర్ చేసుకోవాలి. మనకి ఈ సిజిపిఏ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ 9.5 అయితే కనుక అది ఇంటూ ఈ మనకు వచ్చినటువంటి గ్రేడ్ వేసుకుని పర్సంటేజ్ వస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్గా దాన్ని మనం ఎంటర్ అయితే చేయాలి. లేదు మనకు ఒకవేళ కనుక ఇది పర్సంటేజ్ సిస్టమ్ అయితే కనుక ఇలాగ మీకు టోటల్ మార్క్స్, సపోజ్ మీకు 100 మార్క్స్కి మీకు అప్టైన్డ్ మార్క్స్ ఇలాగ వస్తే కనుక ఇక్కడ పర్సంటేజ్ మనం ఆటోమేటిక్గా అయితే వేసుకోవచ్చు 80% అట్లాగా. ఇంకా అలాగా మ్యాథ్స్కి అలాగే ఫిజిక్స్కి మీకు బయాలజీ ఉంటే దీనికి ఎంటర్ చేయాలన్నమాట. డూ యూ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఎస్ పెట్టుకోవచ్చు. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ టైప్ మీకు బేసిక్గా ఇంటర్మీడియట్ అడ్వాన్స్ లెవెల్లో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చా ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క కంప్యూటర్ స్కిల్స్ని బట్టి. డూ యూ హ్యావ్ ఎనీ అడిషనల్ మార్క్ షీట్, మీకు ఏదైనా ఎడిషనల్ సప్లిమెంట్స్ ఏదైనా ఉండి మీకు ఎడిషనల్గా మార్క్ షీట్స్ ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్, మీరు ఇప్పుడు ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైనా చేస్తూ ఉంటే ఇక్కడ ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ కానీ ఇంజనీరింగ్ కానీ ఎంబీఏ అలాంటివి చేస్తూ ఉంటే ఎస్, ఇక్కడ పర్సూయింగ్గా అది కంప్లీట్ అయిపోయిందా, లేకపోతే డిస్కంటిన్యూ మధ్యలో ఆపేసారా, లేకపోతే అసలు మీరు ఏది చదవటం లేదా, ఇలాగ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ సేవ్ అనే బటన్ దీని మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని కంటిన్యూ ఉంది, అదైతే చేయాలి మనం. ఫ్రెండ్స్ మనం ఈ బాక్స్ అన్ని ఎంటర్ చేసామన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మన పర్సంటేజ్ అనేది రావటం లేదు, మనం ఆటోమేటిక్గా రాదు, మనం జాగ్రత్తగా వేసుకోవాలి చూసుకునేది. ఫ్రెండ్స్ ఇక్కడ పర్సంటేజ్ ఆటోమేటిక్గా రావటం లేదు అనమాట. మనం ఇక్కడ ఇచ్చినటువంటి మార్క్స్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ మన పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోవాలి. కిందకి రావాలి. ఇక్కడికి మన సేవ్ అనే బటన్ క్లిక్ చేసి ఇలాగైతే వచ్చినాయి అనమాట. మనకి ఇక్కడ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ కూడా మనకి ఇక్కడ పైన 10th క్లాస్ సర్టిఫికేట్ అన్నారు, కిందేమో అప్లోడ్ ఒరిజినల్ స్కాన్ కాపీ ఆఫ్ 10+2 ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ మార్క్స్ షోయింగ్ డీటెయిల్స్ ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్. మనకి టోటల్ మార్క్స్ ఉన్నటువంటి పేజ్ ఉంటుంది కదా, అన్ని సెమిస్టర్కి సంబంధించినటువంటి అన్ని ఇయర్స్కి సంబంధించినటువంటి టోటల్ మార్క్స్, అలాగే మనం అగ్రిగేట్ 50% పైన అలా చూపించేది ఏదైతే ఉందో అదైతే మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఒరిజినల్ అన్నారు కాబట్టి మనం ఒరిజినల్ చేయాలి. కనీసం ఈ కలర్ జిరాక్స్ ఉన్నా కూడా మనం స్కాన్ తీసుకొని దీనిని మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ దీని మీద క్లిక్ అయితే చేయాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ మన కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్కి అయితే వచ్చాము. ఇక్కడ హౌస్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, ఇంకా స్ట్రీట్ లైన్ ఇలాగ మనం ఎంటర్ చేసుకోవాలి. కంట్రీ ఇండియా, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీద ఆంధ్రాన, తెలంగాణ అలాగా. ఇంకా డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో సరే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అదైతే మనం దీని నుంచి అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా కిందకి వచ్చేసి విలేజ్, టౌన్ ఇక్కడ ఆప్షన్ అనమాట. రెడ్ మార్క్ ఉన్నవన్నీ కంపల్సరీగా మనం ఎంటర్ చేయాలి. ఇంకా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఇదైతే మనం ఎంటర్ చేయాలి. అలాగే పోస్ట్ ఆఫీస్, మన దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ నేమ్ రాయాలి. పిన్ కోడ్ ఇక్కడ ఇలాగ వేసుకోవాలి సపోజ్ ఇలాగా. ఇంకా నెక్స్ట్ కిందకి వచ్చేస్తే కమ్యూనికేషన్ అడ్రస్ పైది సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. మీరు సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ మనకి డొమిసైల్ స్టేట్, డొమిసైల్ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ డొమిసైల్ స్టేట్ అంటే మనం పర్మనెంట్గా రెసిడెంట్ అయినటువంటి స్టేట్ అనమాట. అంటే మనం స్థిర నివాసం ఎక్కడ ఉంటున్నామో ఆ స్టేట్, ఆ యొక్క డిస్ట్రిక్ట్ అది మనం ఇక్కడ ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయి, ఆధార్ కార్డ్ ఎవరికైతే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం, మేఘాలయ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మనం 12 డిజిట్ ఆధార్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఐ హియర్ బై విల్లింగ్ సబ్మిటింగ్ మై ఆధార్ కార్డ్ నెంబర్ టు IAF. ఫ్రెండ్స్ మనం ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయిపోయినాయి. అడిషనల్ డీటెయిల్స్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతున్నారు. మొదట ఇక్కడ మనకి ఎంటర్ ఎనీ వన్ క్లియర్లీ విజిబుల్ పర్మనెంట్ మార్క్ ఆన్ యువర్ బాడీ అబౌవ్ చెస్ట్ లైన్ ఇంక్లూడింగ్ బోత్ హ్యాండ్స్ అండ్ బిలో నీ లైన్. ఇక్కడ మనకి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని పుట్టుమచ్చలు అనమాట. అబౌవ్ చెస్ట్ అంటే చెస్ట్ పైన, అలాగే ఇంక్లూడింగ్ బోత్ హ్యాండ్స్ చేతుల మీద కానీ, ఇంకా మనకి మోకాల కింద కానీ ఏవైతే ఈజీగా విజిబుల్ ఏవైతే ఉంటాయో అవైతే మనం ఇక్కడ యాజ్ పర్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అలా ఉంటాయి కదా, అవి చూసి మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లైక్ దిస్ అనమాట. ఇంకా హైట్, మీ యొక్క హైట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ చెస్ట్ ఎంటర్ చేయాలి. మీ యొక్క వేస్ట్ అంటే నడుము అనమాట సైజు, ఇంకా షూ సైజ్, మీ షూ సైజ్ అంతా. అలాగే ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అడుగుతున్నారు అనమాట. మీకు క్యాడెట్ సర్టిఫికేట్ అంటే NCC ఉంటే కనుక ఎస్ పెడితే కనుక అది సర్టిఫికేట్ టైప్ ఇవ్వాలి, నో పెడితే అవసరం లేదు. ఇంకా ఆర్ యూ చిల్డ్రన్ ఆఫ్ సర్వింగ్, రిటైర్డ్, డిశ్చార్జ్, మీరు కనుక ఈ డిఫెన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళ చిల్డ్రన్ అయితే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. హ్యావ్ యూ బీన్ డిశ్చార్జ్, మీరు ఆర్మీ, నేవీ కానీ ఇంకా డిఫెన్స్ నుంచి లేదంటే కనుక ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ నుంచి మీరు జాబ్ చేసి డిశ్చార్జ్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. కిందకి రావాలి. ఇంకా మీకు కనుక డ్రైవింగ్ వచ్చి ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక అది లైట్, 2-వీలరా, లైట్, హెవీనా ఇదైతే మెన్షన్ చేయాలి వెహికల్. డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ట్రేడ్స్, వెల్డింగ్ కానీ, సోల్డరింగ్ కానీ, ఇంకా ఈ వర్క్స్ ఏమైనా మీకు వచ్చి ఉంటే కనుక ట్రేడ్స్ ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో పెట్టాలన్నమాట. డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీ కంప్యూటర్ స్కిల్స్ ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టుకుంటే కనుక మీకు ఇక్కడ బేసిక్గా అదైతే మెన్షన్ చేయాలి. అలాగే డూ యూ హ్యావ్ ఎనీ అదర్ స్కిల్స్, మీకు ఏదైనా అచీవ్మెంట్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. డూ యూ హ్యావ్ ఎనీ ప్రజెంటేషన్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్, మీరు కనుక ఏదైనా స్పోర్ట్స్లో మీకు మెరిట్ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టుకోవాలి. లాంగ్వేజెస్, మీ హిందీ, ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజెస్ ఏదైనా వస్తే ఇది ఎస్ పెట్టి ఇక్కడ మీకు వచ్చినటువంటి లాంగ్వేజ్ మెన్షన్ చేయొచ్చు. ఇంకా మెడికల్ హిస్టరీ ఇదైతే మనకి ఆప్షనల్ అనమాట. మీకు ఏదైనా ఇల్నెస్, మేజర్ సర్జరీస్ కానీ ఇంకా అలర్జీస్ కానీ మీకు ఏదైనా ఉంటే తప్పనిసరిగా మెన్షన్ అయితే చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట ఆప్షనల్లో. ఇంకా టు ఇంక్లూడ్ మేజర్ ఇల్నెస్, అలాగే ఫ్యామిలీ మెడికల్ హిస్టరీ, పేరెంట్స్, సిబ్లింగ్స్ మీకు ఏదైనా వారసత్వం అంటే మనకి హెరిడిటీగా ఏదైనా షుగర్ అలాంటివి ఏదైనా ఉంటే కనుక, థైరాయిడ్ లాంటివి ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి, లేకపోతే అవసరం అయితే లేదనమాట. సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయిపోయినాయి. అడిషనల్ డీటెయిల్స్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతున్నారు. మొదట ఇక్కడ మనకి ఎంటర్ ఎనీ వన్ క్లియర్లీ విజిబుల్ పర్మనెంట్ మార్క్ ఆన్ యువర్ బాడీ అబౌవ్ చెస్ట్ లైన్ ఇంక్లూడింగ్ బోత్ హ్యాండ్స్ అండ్ బిలో నీ లైన్. ఇక్కడ మనకి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని పుట్టుమచ్చలు అనమాట. అబౌవ్ చెస్ట్ అంటే చెస్ట్ పైన, అలాగే ఇంక్లూడింగ్ బోత్ హ్యాండ్స్ చేతుల మీద కానీ, ఇంకా మనకి
మోకాల కింద కానీ ఏవైతే ఈజీగా విజిబుల్ అయ్యే ఏవైతే ఉంటాయో అవైతే మనం ఇక్కడ యాజ్ పర్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అలా ఉంటాయి కదా, అవి చూసి మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లైక్ దిస్ అనమాట. ఇంకా హైట్, మీ యొక్క హైట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ చెస్ట్ ఎంటర్ చేయాలి. మీ యొక్క వేస్ట్ అంటే నడుము అనమాట సైజు, ఇంకా షూ సైజ్, మీ షూ సైజ్ అంతా. అలాగే ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అడుగుతున్నారనమాట. మీకు క్యాడెట్ సర్టిఫికేట్ అంటే ఎన్సీసీ ఉంటే కనుక ఎస్ పెడితే కనుక అది సర్టిఫికేట్ టైప్ ఇవ్వాలి, నో పెడితే అవసరం లేదు. ఇంకా ఆర్ యూ చిల్డ్రన్ ఆఫ్ సర్వింగ్ రిటైర్డ్ డిశ్చార్జ్, మీరు కనుక ఈ డిఫెన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళ చిల్డ్రన్ అయితే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. హ్యావ్ యూ బీన్ డిశ్చార్జ్, మీరు ఆర్మీ నేవీ కానీ ఇంకా డిఫెన్స్ నుంచి లేదంటే కనుక ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ నుంచి మీరు జాబ్ చేసి డిశ్చార్జ్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. కిందకి రావాలి. ఇంకా మీకు కనుక డ్రైవింగ్ వచ్చి ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక అది లైట్ టూ వీలరా లైట్ హెవీనా ఏదైతే మెన్షన్ చేయాలి వెహికల్. డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ట్రేడ్స్, వెల్డింగ్ కానీ సోల్డరింగ్ కానీ ఇంకా ఈ వర్క్స్ ఏమైనా మీకు వచ్చి ఉంటే కనుక ట్రేడ్స్ ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో పెట్టాలన్నమాట. డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీ కంప్యూటర్ స్కిల్స్ ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టుకుంటే కనుక మీకు ఇక్కడ బేసిక్గా అదైతే మెన్షన్ చేయాలి. అలాగే డూ యూ హ్యావ్ ఎనీ అదర్ స్కిల్స్, మీకు ఏదైనా అచీవ్మెంట్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. డూ యూ హ్యావ్ ఎనీ ప్రజెంటేషన్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్, మీరు కనుక ఏదైనా స్పోర్ట్స్లో మీకు మెరిట్ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టుకోవాలి. లాంగ్వేజెస్, మీ హిందీ ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజెస్ ఏదైనా వస్తే ఇది ఎస్ పెట్టి ఇక్కడ మీకు వచ్చినటువంటి లాంగ్వేజ్ మెన్షన్ చేయొచ్చు. ఇంకా మెడికల్ హిస్టరీ ఇదైతే మనకి ఆప్షన్ అనమాట. మీకు ఏదైనా ఇల్నెస్, మేజర్ సర్జరీస్ కానీ ఇంకా అలర్జీస్ కానీ మీకు ఏదైనా ఉంటే తప్పనిసరిగా మెన్షన్ అయితే చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట ఆప్షన్లో. ఇంకా టు ఇంక్లూడ్ మేజర్ ఇల్నెస్, అలాగే ఫ్యామిలీ మెడికల్ హిస్టరీ, పేరెంట్స్ సిబ్లింగ్స్ మీకు ఏదైనా వారసత్వం అంటే మనకి హెరిడిటీగా ఏదైనా షుగర్ అలాంటివి ఏదైనా ఉంటే కనుక థైరాయిడ్ లాంటివి ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి, లేకపోతే అవసరం అయితే లేదనమాట. సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మన ఈ స్టెప్స్ అన్నీ అయిపోయాయి అనమాట. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ సెక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. 10 to 50 KB ఇమేజ్ ఉండాలన్నమాట, జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. తర్వాత మనకి ఫోటోగ్రాఫ్ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో జేపీజీది మనం passport__ ఫోటోగ్రాఫ్ కావాలంటే మీరు దీన్ని ఇలా కాపీ చేసుకొని పేస్ట్ చేసి ఆ ఫైల్ నేమ్కి మీరు రీనేమ్ చేసుకోండి. సిగ్నేచర్ థంబ్ ఇంప్రెషన్ అనమాట. మనం అప్లోడ్ చేసే ఫైల్ నేమ్స్ ఇలాగైతే ఉండాలి, లేకపోతే తీసుకోదనమాట. ఇక్కడ బ్రౌజర్ ఇచ్చారు, దీని మీద మనం క్లిక్ చేసి ఫోటో అప్లోడ్ చేయాలి. ఫోటో మనం ఒక స్లేట్ ఏదైతే ఉందో దాని మీద మనం బ్లాక్ స్లేట్ మీద చాక్ పీస్తో అయితే మనం ఈ నేమ్ రాసుకోవాలి. డిఓపి అంటే డేట్ ఆఫ్ ఫోటో టేకెన్ అనమాట. డిఓపి మీరు ఎప్పుడు తీసుకున్నారు అంటే రీసెంట్గా మీరు తీసుకున్నది అయి ఉండాలి. అది మీరు ఇలాగా ఫోటో అయితే ఉండాలన్నమాట కంపల్సరీగా. మీరు సింపుల్ ఫోటో అప్లోడ్ చేయకూడదు, ఇలాంటి స్లేట్ మీద ఉన్నటువంటి నేము డిఓపి ఉన్నటువంటిదే మనం అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే మనం చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనం అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చింది, టిక్ ఆన్ చేయాలి, ఇక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఫోటో సిగ్నేచర్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఇక్కడ సిటీ సెలక్షన్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇక్కడ తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వచ్చాయి. అదే ఇక్కడ మనకి తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్, వరంగల్ ఇలా అయితే వచ్చాయి అనమాట. ఇవైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. 5 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలాగ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. చేసాము. ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్సెస్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఓకే అన్నాము. నెక్స్ట్ సిఏఎస్పి రిజర్వ్స్ రైట్ టు అలర్ట్ అని వచ్చింది ప్రిఫరెన్స్. ఇంకా ఏఎస్సి ప్రిఫరెన్స్ అనమాట. మీరు ఏఎస్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇలా సికింద్రాబాద్ ఏఎస్సి కావాలంటే ఇలాగా ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఇలాగ మీరు అన్నీ కూడా మనం మొత్తం మనకి ఇక్కడ 12 అయితే ఇచ్చారు. అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మనం సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన ప్రివ్యూ కనపడుతుంది, చెక్ చేసుకోవాలన్నమాట. ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఈ ట్యాబ్స్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో మీరు 1-4 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్ ఎంటర్ చేయాలి. ఈ 2 టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి ఇక్కడ కంటిన్యూ టు పేమెంట్ అనాలి. ఇక్కడ మనకి డౌన్లోడ్ డ్రాఫ్ట్ అప్లికేషన్ ఉంది, కావాలంటే మీరు డ్రాఫ్ట్ ప్రింట్ తీసుకొని చెక్ చేసుకొని టిక్ ఆన్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఫీజు అయితే పే చేయాలి.
ఇలా అయితే వచ్చింది. మనం అవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. మనం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మన కంటిన్యూ డీటెయిల్స్ అని దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇలాగైతే వచ్చింది. పేమెంట్ కోసం మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని పే అనాలి. పే అన్నాము. పేమెంట్ ప్రాసెసింగ్ అని వచ్చింది. మనకి ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం సపోజ్ క్రెడిట్ కార్డ్స్ అయితే మన ఫీజు అయితే పే చేసేయాలి. తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది. ఆ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి అగ్నివీర్ వాయుకి సంబంధించి ఇంటేక్ 01/2024 సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.